సికింద్రాబాద్ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో అపశృతి చోటు చేసుకుందని మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ గౌడ్ చెప్పులు వేసుకుని పూలమాలలు వేశారంటూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. తెలంగాణ మాదిగ దండోరు నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మహమ్మద్ అలీ, హరీష్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సాయన్నలు మరియు అధికారులు, అనధికారులు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చైర్మన్ నందేశ్వర్ గౌడ్ చెప్పులు వేసుకుని పూలమాలలు వేశారంటూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ ముందు మా దళిత పితామహుడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని మంత్రుల చుట్టూ తిరిగి ప్రభుత్వాన్ని ఒప్పిస్తే శిలాఫలకంపై ఒక్క దళిత పేరు లేకపోవడం విడ్డూరంగా ఉందని, అదికాక మార్కెట్ యార్డ్ పేరుతో అంబేద్కర్ పేరు పెట్టి చైర్మన్ ఇవ్వకుండా బీసీలకు చైర్మన్ పదవి కట్టబెట్టడంతో అధికారంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ గౌడ్ చెప్పులు వేసుకుని పూలమాలలు వేసి మా దేవుణ్ణి అవమానించి మా దళితులను హేళన చేసినందుకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు. దీనికి చట్టమే వారికి బుద్ధి చెబుతుందంటూ ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ గోపి ఆరోపించారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఉద్యమాలు చేసిన తర్వాత ఈ యొక్క మార్కెట్ కమిటీ ఏర్పడే సందర్భంలో మార్కెట్ యొక్క కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసము తెలంగాణ ఎంఆర్పీఎస్ తర్వాత డిమాండ్ చేయడం జరిగింది. అందుకు నగర మేయర్ గారు వచ్చి దానికి ఆ హామీని మేము పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసము పూనుకోవడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన కోసం గత 3 సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి ఉద్యమ సంఘాలను, కుల సంఘాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలా, అది మమ్మల్ని గౌరవించినట్టు ఉంటుంది, మా సంఘాలను దగ్గర తీసినట్టుగా ఉంటుంది అని కూడా ఈ యొక్క చైర్మన్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ తెలంగాణ ఎంఆర్పీఎస్ తర్వాత చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ రోజు మరి విగ్రహ ఆవిష్కరణ కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారి సమక్షంలో, మరి రాష్ట్ర మంత్రివర్యులు మన హరీష్ రావు అన్న గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దళిత నాయకుడు సాయన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మానవునికి పూలమాల వేయడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మార్కెట్ చైర్మన్ గారు నరేందర్ గౌడ్ గారు చెప్పులు వేసుకొని వెళ్ళి ఆ విగ్రహాన్ని తాకి పూలమాలేసి మా యొక్క అంబేద్కర్ను అవమానపరిచింది. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ చట్టపరమైన చర్య తీసుకొని మమ్మల్ని అవమానిస్తూ ఆ యొక్క మానవుని అవమానించినటువంటి వ్యక్తి పైన చట్టపరమైన చర్య తీసుకొని అట్రాసిటీ కేసు చేయాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిధిలో వస్తుంది కాబట్టి తిరుమలగిరికి వెళ్ళి మేము పిఎస్లో కంప్లైంట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఎందుకనంటే కనీసం మా దగ్గరకు వచ్చి వివరణ కూడా అడగలేని పరిస్థితుల దురహంకారంతో ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం.